అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 సందర్భంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో మహిళలు, విద్యార్థినులకు ఓపెన్ హౌస్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు. మహిళలు మరియు చిన్నారుల రక్షణ, వారి భద్రతే మా ప్రధాన ధ్యేయమన్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో మహిళల భద్రత కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఓపెన్ హౌస్ను సందర్శించిన మహిళలు, విద్యార్థినులకు పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్లో జరుగు విధులు, మహిళా సహాయ కేంద్రం పట్ల అవగాహన, పోలీసులు పనితీరు, వాడే పరికరాలు, పలు రికార్డుల నిర్వహణ తదితర విషయాలపై వివరించారు. మహిళా చట్టాలు, ఫోక్సో యాక్ట్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సామాజిక మాధ్యమాలు మరియు సైబర్ క్రైమ్స్పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బాలికలు తప్పనిసరిగా స్వీయ రక్షణ కలిగి ఉండాలని, ఎదుటివారి నుండి తమను తాము రక్షించుకోవడం నేర్చుకోవాలని తెలిపారు. స్వీయ రక్షణ నైపుణ్యాలు దృఢంగా, మానసికంగా, శారీరకంగా ఉండాలని, అదేవిధంగా సైబర్ భద్రతా నియమాల గురించి ప్రస్తుతం మన టెక్నాలజీ యుగంలో ఉన్నామని, స్మార్ట్ మొబైల్స్ ఎక్కువగా వాడవద్దని, మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల సైబర్ క్రైమ్ లాంటి నేరాలు జరగడానికి అవకాశం ఉందని, అనాథరైజ్డ్ యాప్స్ మరియు మొబైల్స్లో వచ్చే లింక్ చేయవద్దని తెలిపారు. జిల్లాలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన బాలికలందరూ మంచిగా చదువుకొని సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడాలన్నారు. పోలీస్ శాఖ మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఎల్లవేళలా పోలీస్ సిబ్బంది సహకారాలు ఉంటాయని పోలీస్ అధికారులు తెలిపారు. మహిళలు, చిన్నారులకు అత్యవసర సమయంలో సహాయం కొరకు హెల్ప్ లైన్ నెంబర్లు కాల్ చేసిన పోలీసులు సహాయం పొందాలన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098, ఉమెన్ హెల్ప్ లైన్ 181, పోలీస్ హెల్ప్ లైన్ 100 లేదా 112, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930, పోలీస్ కంట్రోల్ రూమ్ 91 211 02266 అని తెలియజేశారు. చిన్న వయసులో 18 దాటకుండా మ్యారేజ్ చేస్తారన్నారని ఎవరైనా తెలిస్తే ఇమ్మీడియట్గా చెప్పేసాను. దీంట్లో మ్యారేజ్ రౌండ్స్ ఉంటాయి, ఫిల్ చేయలేదు కాబట్టి బాబు పిస్టల్ అంటారు. వెపన్స్ డిఫరెంట్ AK-47 ఉంటుంది, SLR ఉంటుంది, ఆంధ్రలో వచ్చింది అసలు ఉండేది. ఓకేనా, అడ్వాన్స్ MP3 అని వెపన్ వచ్చింది. సీఎం గారు ఉన్నప్పుడు పట్టుకుని వెళ్తున్నారు, బ్లాక్ బస్ ఉంటాము, NSG వాళ్ళు అందరూ ఏంటంటే MP3 అడ్వాన్స్ యాక్యురసీ దీనికంటే దీంట్లో పోల్చుకుంటే 10 times యాక్యురసీ ఉంటుంది. ఎయిమ్ అంటే ఏమే కాలు కొట్టడానికి కాలే, తల కొట్టడానికి కాలే. దీంట్లో ఒకసారి తలకి పెడితే కాలు అవుతుంది. వెపన్ హోల్డింగ్లోకి వచ్చింది డిఫరెంట్, దానికి బాగా చదువుకోండి. ఇవన్నీ మీరు ఆపరేట్ చేయాలని చదవాలి, వెపన్ ఆపరేట్ చేయాలని చదవాలి. మల్లికా గారికి మేడం పేరు మేడం మేడం అలాగే లేడీ కదా, ఎంత గట్స్ ఉన్న ఆఫీసర్, ఎంత టఫ్ ఆఫీసర్, చాలా మంచి పేరు మేడం. మీరు చదువుకుంటున్నాం, ఎయిమ్ పెట్టుకోవాలి. ఎయిమ్లెస్ లైఫ్ అనేది ఎయిమ్ ఉపయోగపడుతుంది. ఎయిమ్ పెట్టుకోవాలి, నేను ఇది కావాలి అంటే అది దానికోసం మనం దాని ఏంటంటే యజ్ఞం చేయాల్సిందే, తపస్సు చేయాల్సిందే. ఊరక నేను ఐపీఎస్ అవ్వాలని చెప్పి ఇంట్లో గమ్ములు పడుకున్నా, నాకు ఊరక ఏదో సరదాగా బాధకాన్ని ఇస్తున్నా కాదు. ఎయిమ్ ఉండాలి, ఆ ఎయిమ్ అనేది యాక్యురేట్ ఎయిమ్ ఉండాలి, దానికోసం తపస్సు చేయాలి. 2 లక్షల మంది ఉన్నారు, 36 ట్రాప్ అయిపోయినాడు, బయటికి రాలేక, అందరూ చెప్పుకోలేక. దాదాపు ఒక 20 days బ్యాక్ విజయనగరంలో శ్రీకాకుళంలో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి 9 days వెయిట్ చేశాడు. 9 days లవ్ అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు. లవర్తో వెళ్ళిపోయింది అమ్మాయి. ట్రాప్ ఇది జస్ట్ అంతా ఫోన్లోనే పరిచయం అయిపోయారు, తీసుకెళ్ళిపోయారు. 9 days వెయిట్ చేయాలి. ఏం చేయాలో తెలియక అమ్మాయి బయటకు తీసి వాళ్ళ పేరెంట్స్ చెప్పుకోలేక ఇంట్లో ఉండిపోతే ఒక 10-15 days తర్వాత అమ్మాయి కొన్ని అన్బేరబుల్ పెయిన్స్ అన్నమాట. అమ్మాయి చిన్నపిల్ల అంతా అన్బేరబుల్ పెయిన్స్, అప్పుడు బయటకు వచ్చింది. ఇవన్నీ మనకి అంత బయటకు రావు, ఎందుకంటే తల్లిదండ్రులు అటువంటి మీరు ఆడపిల్లలు ఆల్మోస్ట్ చాలా మెచ్యూర్ అయి ఉంటారు. ఈ టైంలో మెచ్యూర్ అయిన టైంలో మైండ్ నెగిటివ్గా ఏదో కొన్ని అట్రాక్షన్స్ అవుతాయి. ఇంకా ఒకటి చెప్పండి, సెక్సువల్ అట్రాక్షన్స్ అవుతాయి. దట్ ఇస్ మోర్ డేంజర్ అది కెరీర్కే మోర్ డేంజర్. ఓకేనా, మీకు వాటికి వెళ్ళకూడదు. వాటికి వెళ్ళామా బాగుంటుంది.
కాన్సన్ట్రేషన్ ఇప్పుడు కూడా చదువు మీద ఉండాలి. మీ మ్యాండేట్ డ్యూటీ ఏంటి? ఈ టైంలో మీ డ్యూటీ ఏంటంటే ప్రశాంతంగా తినడం, ప్రశాంతంగా చదువుకోవడం, ప్రశాంతంగా చదువుకోవడం, ప్రశాంతంగా స్కూల్కి వెళ్ళడం. అది మాత్రమే, వేరే పని ఉందా మీకు? అంతకంటే ఇంక దేశాన్ని ఉద్ధరించే దేశం బోర్డర్కి వెళ్ళిన తుఫాను పెట్టి యుద్ధం చేయాలా? లేకపోతే మీ ఇంట్లో మీరు కష్టం చేసి బతికించాలా మేము దాన్ని? లేదు కదా. ఇప్పుడు వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు కష్టపడకుండా ఉండాలంటే మీరు ఈ టైంలో చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. మీరు మంచిగా వచ్చేసి మంచి విషయం వచ్చేసి మాకు బాగా చూసుకోవాలి. అంతేగాని చిన్న వాటికి ఏది అంటే మన జీవితాన్ని నాశనం చేసే లవ్ ట్రాప్, స్మార్ట్ ఫోన్స్, రీల్స్ అవన్నీ కూడా ఎందుకంటే సమాజానికి దేనికి ఉపయోగపడడం తీసుకుంటాం. అందరూ ఉపయోగపడేవాడే కదా. సమాజానికి ఉపయోగపడడం మీకు మీరు ఉపయోగపడాలి కదా. మీకు మీరు ఉపయోగపడాలి. ఇప్పుడు మన అమ్మలందరూ మనకి చదువుకుంటాం, మన అమ్మ చిన్న పనులు చేసుకోవడం, చిన్న గవర్నమెంట్ మీరు వాళ్ళకంటే ఏ పొజిషన్ ఉండాలని మీరు Gracias.